వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాల తెలంగాణ టెట్లో జరిగిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య 2856.34లో అంకెలు 5 మరియు 6ల యొక్క మొక్క విలువల లబ్ధం ఎంత అన్నాడు. 5, 6ల మొక్క విలువల లబ్ధం అంటే పైకి ఎలా కనిపిస్తుందో ఆ రెండిట్లు అలాగే తీసుకుని వాటిని లబ్ధం అంటే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, 5 × 6 5 6 30. ఆన్సర్ వచ్చి మనకి 5 6 30. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఒక ట్యాంక్ 500 లీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఆ ట్యాంక్ 40% మాత్రమే నిండి ఉంది. ఆ ట్యాంకును 60% వరకు నింపడానికి ఇంకా అవసరమయ్యే నీరు ఎంత అన్నాడు. ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం మొత్తం 500 లీటర్లు పడుతుందంట. అంటే మొత్తం ఆ ట్యాంక్ 500 లీటర్లు నీరు పడితే ఆల్రెడీ ఎంత ఫిలప్ అయింది, 40% ఫిలప్ అయింది. కానీ ఇంకా 60% ఫిలప్ చేయాలి అంటే ఎంత నీరు అవసరం? 40% ఫిలప్ అయింది, మనకి కావాల్సిన మొత్తం ఎంత 60%. అంటే 40కి 60కి డిఫరెన్స్ ఎంత? ఇంకా 20 కదా. అంటే మనం కనుక్కోవాల్సింది 20%. చూడండి, మొత్తం 500ని 100%గా తీసుకోవాలి. తర్వాత మనం కనుక్కోవాల్సింది ఎంత? ఆల్రెడీ 40% ఫిలప్ అయిపోయింది, కానీ 60% ఫిలప్ చేయండి అన్నాడు. 40 ఫిలప్ అయిపోయింది, 60% అంటే ఎంత? ఇంకా 20% మాత్రమే ఫిలప్ అవ్వాలి. మనకు కావాల్సింది 20%. అంటే 20% తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు 100లో 2 zeros, 500లో 2 zeros క్యాన్సిల్ చేయండి. ఎంత మిగులుతుంది? రిమైనింగ్ 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x = 5 × 20 అంటే 5 20s ఎంత? 100. ఆన్సర్ వచ్చి 100 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 10 మంది వ్యక్తుల సగటు వయసు 56 సంవత్సరాలు. వారిలో 8 మంది వ్యక్తుల మొత్తం వయసు 472 సంవత్సరాలు అయితే మిగిలిన 2 వ్యక్తుల సగటు వయసు ఎంత? ఆన్సర్ చూడండి. 10 మంది వ్యక్తుల సగటు వయసు 56 సంవత్సరాలు. 8 మెంబర్స్ యొక్క మొత్తం వయసు ఎంత? 472 సంవత్సరాలు ఇచ్చాడు. మిగతా 2 వ్యక్తుల యావరేజ్ ఎంత కనుక్కోమన్నది. 10 మంది వ్యక్తులు ఎవరో తెలియదు కాబట్టి మనం x1, x2, x3 అండ్ సో ఆన్ x10 అనుకుందాం. ఇప్పుడు యావరేజ్కి ఫార్ములా ఏంటి? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఇప్పుడు చూడండి, x1 + x2 + x3 అండ్ సో ఆన్ x10/10. ఆల్రెడీ మనకి సగటు ఎంతో ఇచ్చాడు. ఎంత? 56. ఆ సగటునే ఆ ఫార్ములాలో వేయండి. అంటే x1 + x2 + x3 అండ్ సో ఆన్ x10/10 = 56. ఇప్పుడు ఈ 10 డివైడ్ చేసి ఈ 10ని ఈక్వల్ టు యువతలకి తీసుకురండి. అప్పుడు ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. x1 + x2 + x3 అండ్ సో ఆన్ x10 = 56 × 10 అంటే ఎంత అవుతుంది? 560 అవుతుంది. ఇప్పుడు ఇది 10 మంది వ్యక్తుల మొత్తం వయసు అయింది. మనకు ఆల్రెడీ 8 మంది వ్యక్తుల వయసు ఇచ్చాడు. 8 మంది వ్యక్తుల వయసు ఎంత? 472. ఆ వాల్యూస్ని ఇందులో రీప్లేస్ చేయండి. చూడండి, 472 ప్లస్ రిమైనింగ్ 2 మిగిలిపోయారు కదా, ఎవరు వాళ్ళు? x9 + x10 అనుకుందాం. x9 + x10 = 560. 2 వ్యక్తుల్ని ఇక్కడ ఉంచేసి మిగతా 472ని ఈక్వల్ టు యువతలకి తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? x9 + x10 = 560 - 472. 560లోంచి 472 తీస్తే ఎంత? 88. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 2 వ్యక్తుల వయసులు మొత్తం వచ్చింది. 2 వ్యక్తుల వయసులు మొత్తం ఎంత? 88. మనకు కావాల్సింది ఏంటి? యావరేజ్ కావాలి. యావరేజ్ అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కదా. అంటే 88ని 2 వ్యక్తులు కదా, అప్పుడు సంఖ్య ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఆ 88ని 2తో డివైడ్ చేయండి. 2 అనేది 88లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 44. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత? 2 వ్యక్తుల యొక్క సగటు 44 ఇయర్స్. ఆన్సర్ వచ్చి 44. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక చతురస్రం మరియు దీర్ఘచతురస్రంల యొక్క చుట్టుకొలతలు సమానం. ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు మరియు దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 7 సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? క్వశ్చన్ చూడండి ఒకసారి.
చతురస్రం దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉన్నాయంట. చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 4a. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 × l+b. ఈ రెండు సమానం. చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు కదా, ఎంత? 36. చతురస్రం యొక్క చుట్టుకొలత మనకి దేనికి? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానం. అంటే 36 = 2 × l+, వెడల్పు ఇచ్చాడు కదా ఎంత? 7 సెంటీమీటర్లు. ఆ వాల్యూస్ని ఇందులో వేయండి. 2 × l+7. ఇప్పుడు ఈ 2 అనేది 36లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 18 టైమ్స్. 18 = l+7. l+7లో ఈ 7 అన్నది ప్లస్ అనేది ఈక్వల్ టు యువతలకు వస్తే -7 అవుతుంది. అప్పుడు l = 18 - 7. 18లో 7 తీస్తే ఎంత? 11 సెంటీమీటర్స్. ఇప్పుడు పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది. దీర్ఘ చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి? పొడవు × వెడల్పు. ఈ రెండు వాల్యూస్ తెలుసు కదా, పొడవు వెడల్పు. ఆ వాల్యూస్ అందులో రీప్లేస్ చేయండి. 11 × 7. 7 7 ఎంత? 77. వైశాల్యాన్ని ఎప్పుడు మనం చదరపు యూనిట్లో చెప్తాం. చదరపు సెంటీమీటర్లు. 77 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, x² - x - 20 x + 4 = 0 అయితే x వాల్యూ ఎంత? x ≠ -4 అయినప్పుడు x వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి క్వశ్చన్, x² - x - 20 x + 4 = 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? x + 4 ఉంది కదా, ఈ x + 4ని ఈక్వల్ టు అవతలకి తీసుకువెళ్ళండి. ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే ఇది భాగించేది అటువైపుకి వెళ్తే ఏమవుతుందంటే మల్టిప్లై చేస్తుంది. ఏదైనా ఒక నెంబర్ని 0తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 0నే వస్తుంది. x + 4 × 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. x² - x - 20 = 0. ఇప్పుడు చూడండి, xని ఎలా రాయొచ్చు? మల్టిప్లై చేస్తే -20 రావాలి, యాడ్ చేస్తే -x రావాలి. అలా ఏ నెంబర్స్ ఉన్నాయి? 5 × 4 = 20. కాబట్టి -5 + 4 కింద రాయొచ్చు. చూడండి నెక్స్ట్ స్టెప్, x² - 5x + 4x - 20 = 0. -5x + 4x మళ్ళీ ఏమొస్తుంది? -x వస్తుంది. x² - 5x నుంచి ఏమి కామన్ తీయచ్చు? xని కామన్ తీయండి. x × x - 5 + 4x - 20లోంచి 4 కామన్ తీయండి. +4 × x - 4 5 = 20. కాబట్టి -5. చూడండి, x - 5 × x + 4 = 0. నెక్స్ట్ x వాల్యూ ఎంత? x - 5 = 0, x + 4 = 0 అవుతుంది. ఇప్పుడు x - 5 = 0 కదా, ఈ -5 వల్ల అటు వెళ్తే ఈక్వల్టీకి ఏమవుతుంది? +5 అవుతుంది. కాబట్టి x = 5, x = -4. x ≠ -4 అన్నాడు కాబట్టి ఇంకోటి రిమైనింగ్ ఉన్న x వాల్యూ ఎంత? +5. కాబట్టి x వాల్యూ 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2022వ సంవత్సరంలో ఒక గ్యాస్ స్టవ్ ధర 4,480 రూపాయలు అయితే 2023వ సంవత్సరంలో ఆ స్టవ్ ధర 5,152 అయితే సంవత్సరానికి గ్యాస్ స్టవ్ ధరలో పెరుగుదల శాతం ఎంత? చూడండి, 4,480 నుంచి ఆ స్టవ్ యొక్క రేట్ ఎంత పెరిగింది? 4,000 ఉన్నది 5,000 అయిందంట. అయితే పెరుగుదల శాతం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, పెరుగుదల సంవత్సరాలు వదిలేసి పెరుగుదల శాతం అనేది చూడండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని తీసివేయండి. 5,152లోంచి 4,480ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 672. పెరుగుదల శాతం చూడండి, పెరిగిన రేటు బై అసలు ఇంటూ 100 చేయండి. ఎంత పెరిగింది? 672 అసలు అంటే 4,480 × 100. న్యూమరేటర్లో 0, 100లో 0 క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ 672/448 × 10. ఇప్పుడు 4 టేబుల్ రెండిట్లను క్యాన్సిల్ చేయండి. ఎంత అవుతుంది? 168/112 × 10. మళ్ళీ 8 టేబుల్ క్యాన్సిల్ చేయండి రెండిట్లో. 8 టేబుల్ క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 16లో 2 టైమ్స్, 8లో 1 టైమ్, బై 112లో 14 టైమ్స్.
ఇంటూ 10. చూడండి 21లోను 14లోను కామన్గా పోయేది ఏంటిది? 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 21లో 7 టేబుల్ అనేది 3 టైమ్స్, 14లో 2 టైమ్స్. 3/2 ఇంటూ 10. ఈ 2 అనేది 10లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. అప్పుడు రిమైనింగ్ మనకు మిగిలింది ఎంత? 3 ఇంటూ 5 అంటే ఎంత? 15%. అంటే పెరుగుదల శాతం 15. మీకు డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసేసుకోండి. ఆన్సర్ వచ్చి మనకి 15%.